దావీదు రాసిన కీర్తనల గ్రంథము 26 8వ వచనాన్ని కలిసి చూద్దాం. కీర్తనలు 26:8. యెహోవా నీ నివాస మందిరమును ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు రక్షకు నామమున స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయ కాలం నుండి నీ వాక్యం అందిస్తూ వచ్చినందుకై స్తోత్రములు. విరామంలో మాకు ఇచ్చిన కొద్దిపాటి విశ్రాంతిని బట్టి అలాగూ ప్రోత్సాహాన్ని బట్టి మీకు స్తోత్రములు. సంఘాన్ని ప్రజలను దీవించము. ప్రాముఖ్యంగా ఐగుని దాసుని మీ మరుగుపాటున ప్రభాసిలో మాటన మరుగుపరచండి, కడగండి. మరొకసారి నా పెదవులను కాల్చుము, నా జీవితమును పవిత్రపరచుము. మీ ఆత్మాభిషేకం ఉంచుము. నీ ఆత్మ ద్వారా నీ పలుకులు నీ వాక్యములు మాకు వినిపింపచేయండి. ఏ ఒక్కరూ ఖాళీగా కాకుండా ప్రతి ఒక్కరూ నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఉండడానికి కొరకై నూతన పరుస్తురండి. యేసు ప్రభు ఘనమైన నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మాట చదువుదాం. కీర్తనలు 26:8 వచనాన్ని కలిసి చదువుదాం. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నివసించు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దావీదు నిజముగా దేవుని మందిరమును, దేవుడు నివసించు తేజో మహిమ స్థలమును ప్రేమించినట్లుగా చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడనగా ఆఖరి పాట మనము పాడుతూ వచ్చినట్లుగా, ఇదిగో మీ మధ్య నా మందిరమును, నా సహాసమును, నా స్థలమును, నా సన్నిధిని దేవుడు ఉంచేవాడిగా ఉన్నాడు. పరలోకము ఆయనకు ఇష్టమైన ప్రదేశము, లేదా సింహాసనం ఆయనకు ఘనత తెచ్చేదిగా ఉండినప్పటికీ, కోట్ల కొలది ఆయన్ను స్తుతించే వారిగా ఉండినప్పటికీ, ఆయనను భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టలు అన్నట్లుగా ప్రభు తన ప్రజలైన వారితోనే ఎక్కువగా ఉండగోరువాడు. ఎంత ధన్యులము, ఎంత ధన్యతలోనికి ప్రభు మనల్ని నడిపించినాడు. ఈ నివాస స్థలము, దేవుడు నివసించే ప్రదేశము భక్తులైన వారందరితో పాత నిబంధనలోనే కాదు కానీ వ్యక్తిగతంగా నీకును నాకును అట్టి అనుభవం అనుగ్రహించినాడు. దావీదు తాను ఆ సంగతిని ఎరుగుతూ వచ్చినాడు. యెహోవా నీ నివాస స్థలమును, నీవు నివసించే తేజో మహిమ నివసించే స్థలమును నేను ప్రేమించుచూ ఉన్నాను. దాన్ని ఎరుగుతూ వచ్చినాడు. దేవుని నివాసం ఎలాగుంటుందో, దేవుడు ఎలాగుంటాడో, దేవుని మందిరము, దేవుని మందిర సహాసము ఏ రీతిగా ఉంటుందో తాను గుర్తిస్తూ వచ్చినాడు. చివరి దినాల్లో, అంత్య దినాల్లో, చివరి క్షణాల్లో ఉన్నట్లుగా మన బ్రతుకు జీవితాలు ఉండినప్పటికీ దేవుని మందిరాన్ని విడువక ప్రేమించే అనుభవంలో నీవు నేను ఉండాలని కోరుతూ ఉన్నాం. దావీదు ప్రేమించిన వాటిలో దేవుని మందిరాన్ని తాను ప్రేమిస్తూ వచ్చినాడు. కనుకనే తన ఆశీర్వాదములు, దేవుని యొక్క ఆశీర్వాదములు, లేదా దేవుని మందిరం యొక్క ఆశీర్వాదములు తాను పొందగలుగుతూ వచ్చినాడు. దేవుని మందిరం కొరకై ప్రయాసపడ్డాడు. అంతటి కీర్తి ఘనతను తన కుటుంబంలో తాను పొందగలుగుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యమును, దేవుని ధర్మశాస్త్రమును, దావీదు కాలములో ఈ క్రొత్త నిబంధన అనేది అనేకమైన వాటికి మరి దావీదు కాలంలో ఉండేది కాదు. అయినప్పటికీ ధర్మశాస్త్రమును, దేవుడిచ్చిన ప్రవక్తుల గ్రంథములను, దేవుడిచ్చిన వాక్కులన్నింటినీ కూడా తూచ తప్పకుండా నెరవేర్చడానికి ఇష్టపడుతూ వచ్చినవాడు. ఈనాటికి ఇశ్రాయేలీలు వారికున్న బైబిల్ తర్వాత ఎక్కువగా దేనిని వారు ఎక్కువగా ఆశ్రయిస్తారు, ప్రేమిస్తారంటే దావీదు రాసిన ఆ కీర్తనలు. అవి వారు పాట రూపంగా, దేవుని ఆరాధన రూపంగా చేసేది. ఒక విధానం చెప్పాలంటే దావీదు ఆధ్యాత్మికంగా స్తుతించేది, ఆరాధించేది, ఘనపరిచేది, అన్ని పరిస్థితుల్లో హెచ్చించేది దావీదు ద్వారా మనం నేర్చుకోవచ్చు. దావీదు ద్వారా నేర్చుకోవచ్చు. ప్రతి కీర్తనలో కూడా దేవుని స్తుతించినది ఆపదలలో, శ్రమలలో ప్రభుపైన ఆధారపడేది. ముందైనా ప్రార్థన చేసేది, తర్వాతైనా దేవుని స్తుతించేది. అంతగా
దేవుని వాక్యం ఎడల దావీదు ఎంతో గొప్పగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దావీదు ప్రేమించిన విధానంలో జ్ఞాపకం చేసుకుందాం. రండి, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం. కీర్తనలు 27వ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 8వ వచనం. చాలు. 4వ వచనం కలిసి చదువుదాం. 4వ వచనాన్ని కలిసి చదువుదాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో. దావీదు తాను దేవుని సన్నిధిని ప్రేమించిన వాడిగా ఉన్నాడు. గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి ఎంతో అవసరం, ఎంతో అవసరం. తనకంటే ముందుగా తన తోడు ఏమి రావాలని దేవుడు కోరుతాడు అంటే దేవుని సన్నిధి మనతో ఉండాలని. మోషే అన్నాడు, ప్రభా అన్నీ మాకున్నాయి కనుక నీ సన్నిధి ఎక్కడుంది? మీ మందిరంలో 33లోనే ఉందిలేండి, నిర్గమాకాండంలో. మీ మందిరంలో ఎక్కడ రాశారు ఆ వాక్యం? ఈ మందిరం వాళ్ళు కదా చాలామంది. ఇక్కడే అంటే నేను చూసుకోవాలంగా. సరే, నాకు ఎదురు కనపడతాను. కనుక మోషే గమనించింది ఏంటంటే నీ ప్రజెన్స్, నీ ప్రజెన్స్. ప్రభు అన్నాడు అంతకు ముందుగా, నేను మీతో కూడా రాను, సన్నిధి రాను. అబ్రహాం దగ్గరికి దేవుడు ఎట్లా విజిట్ చేసినాడు? తన దూతలతో కదా. కనుక ఇక్కడ జ్ఞాపకం చేయబడేది మాట ఏమిటంటే దేవుని సన్నిధిని, ఆ ప్రజెన్స్ను దావీదు ఎంతగానో ప్రేమించినాడు. కొన్నిసార్లు ఆ సన్నిధిని గమనించాల, దేవుని దూతల సన్నిధిని, దేవుని దూతల పరివారమును. కాయనన్నాడు, దేవుని మందిరానికి దేవుడు తన కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దేవుని మందిరంలో వసించడానికి వస్తారు. వాళ్ళే వచ్చినప్పుడు దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిని ఎంతగా మనం అనుభవించి వెళ్ళాలా? నువ్వు ప్రార్థనలో ఉండే ఒక గంట దేవుని సన్నిధి యొక్క వాతావరణం ఉంటుంది. ఒక గంట బైబిల్ చదువుకో, దేవుని సన్నిధి యొక్క వాతావరణము అనిపిస్తుంది. దేవుని ఇంటికి రా, ఏదో గొప్ప భారమంతా పోయి దేవుని సన్నిధి నిన్ను ఆవరించి ఉంటుంది. దేవుని సన్నిధి ఆవరించి ఉంటుంది. ఆరంభంలో హెబ్రోన్లో రకరకాలుగా వింటూ వచ్చిన వార్తల్లో ఒకటి ఏమిటంటే, అయ్యా రాత్రి మేము వచ్చినాము, ఏదో మమ్మల్ని బయటికి తోసేసినట్లుగా అనిపించింది. ఏం కారణం? దేవుని సన్నిధి, దేవుని దూతలు. లోకంలో మరెవరు నీకు అక్కర్లేదు, కానీ దేవుని సన్నిధి ఒకటి ఉంటే చాలు. కనుక దావీదు జీవితంలో తన హృదయాలోచన, తన కోరిక, నా జీవితకాలమంతయు కూడా నేను కోరుకునేది యెహోవా ప్రసన్నతను, దేవుని సన్నిధిని నేను ప్రేమించుచున్నాను. దేవుని సన్నిధిని ప్రేమించు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిని ప్రేమించి యోబన్నాడు విస్తారమైన శ్రమలలో వెళ్ళినాడు. యోబుకి ఎన్ని శ్రమలు? 6 బాధలు, 6, 7, 13 బాధలు ఉన్నాయి. 13 బాధలు కలిగిన ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా చూద్దాం. అది 13 రకాల బాధలు తన జీవితంలో వచ్చినా ఏమి కారణం లేదు. ఏమి కారణం అంటే ఆయన నా సమీపముగా నడుచుచూ ఉన్నాడు, ఆయన నా సమీపముగా తిరుగుతూ ఉన్నాడు, ఆయన నాకు చుట్టూ కంచెను వేసినాడు. సాతాను చేతగాల. దేవుడు ఒకవైపు శోధించిన, సాతానుడు ఒకవైపు శోధిస్తూ ఉన్నా, స్నేహితులు రకరకాలుగా తిడుతూ ఉన్నా, ఏదో తెలియని కంచె, ఏదో తెలియని విధానం. ఒకసారి ఒక దయ్యాంగ జోలికి పోయినప్పుడు ప్రార్థన చేసడానికి ఆ దయ్యం అనింది, చుట్టూ నాకు కంచేసినట్లున్నావు, నేను పోతా అంటే పో అని చెప్పినాం. ఆ కంచె ఉన్నట్లుంది, నాకు తీసేయని. కనుక దేవుని బిడల చుట్టూ ఏముంటుంది? కంచె ఉన్నట్లుగా, దేవుని సన్నిధి ఆవరించినట్లుగా ఉంటుంది. దేవుడే అమాంతంగా చుట్టూ భద్రపరిచినట్లుగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడును ముట్టిన వానితో సమానుడున్నట్లుగా ఉంటుంది. కనుక దావీదు తన జీవితంలో ఎరిగింది ఏమిటంటే దేవుని సన్నిధిని ప్రేమించడం. చదవండి 2వ
సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి చాలు కూర్చో దేవుని సన్నిధిలో. రాజైన దావీదు తాను చేసుకున్న తీర్మానమును బట్టి ఎన్నో పరిస్థితులు కుమారుల ద్వారా, పిల్లల ద్వారా, భార్య ద్వారా, కుటుంబం ద్వారా, శత్రువైన సౌలు ద్వారా ఎన్నో పరిస్థితులు, ఎన్నో విపత్తులు, భయంకరమైన విధానం ఉన్నాయి. లెక్కలేనన్ని అపాయములు వచ్చినాయంట దావీదుకు. మరణమగునంతగా భయంకరమైన పరిశోధనలు వచ్చినాయి. తన చుట్టూ ఎలాగున్నారు? 10,000 మంది మోహరించినను. 4 కుక్కలు వీధిలో ఉండు ఎట్లుంటుందో నిలబడతామేమో. విస్తారమైన సైన్య సమూహము కాల్బలము చుట్టూ ఉన్నట్లుగా చంపడానికి వచ్చినప్పటికీ యెహోవాయే నాకు తోడుగా ఉన్నాడు. దేవుని సన్నిధి ఉంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దావీదా నాయనా, నీకు ఇవన్నీ వాడుకోలేదురా బాయ్, ఇవన్నీ కూడా వేసుకో, నా డ్రెస్ వేసుకో. అన్నీ వేసుకున్నాడు. పిల్లలు వేసుకుంటారు కదా, చెప్పులు వేసుకున్నా, బట్టలు వేసుకుని లొడుగు బుడుకున్నట్లుగా. ఇవన్నీ నాకు సరిపోదయ్యా. యెహోవా పేరిట, దేవుని నామం పేరిట దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మకం. రాజా సింహము, ఎలుగుబంటి అన్నీ వస్తుంటుండగా పిట్టని చేసినట్లుగా తన విషయంలో చేస్తూ రాగలుగుతూ వచ్చినాడు. దేవుడు తనతో ఉండడము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోసేపుకు యెహోవా తోడై ఉండెను. ఏ పరిస్థితుల్లో, ఏ విషయాల్లో ఎట్లా వస్తుంది దేవుని సన్నిధి? నీకు దేవుని ప్రజెన్స్ ఎట్లా వచ్చేది? నువ్వు కాలేజీకి పోయినా, ఉద్యోగానికి పోయినా, నీ శ్రమల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏమున్నా, నా సన్నిధి దూతలు నువ్వు కావలి కాయను. దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నామా? దేవుని సన్నిధిలో కాసంత గడపగలుగుతూ ఉన్నామా? దేవుని సన్నిధి కలిగి ఉండి నువ్వు ఎక్కడికి పోయినా, ఏమి చేసినా భక్సింగ్ గారు జ్ఞాపకం చేసేవా? దేవుడు నీతో మాట్లాడు వరకు బైబిల్ చదువుతురా. ఏదో 4 మాటలు చదివి గబగబగబా ప్రక్కన పెట్టి వెళ్ళడం కాదు. దేవుడు నీతో మాట్లాడు వరకు, దేవుడు నిన్ను సంధించే వరకు, దేవుడు నీతో ముచ్చటించే వరకు, దేవుడు నీతో మాట్లాడే విషయాలన్నీ చెప్పడానికి కొరకై నీ అక్కర, నీ అవసరత, నీ భయము, నీ భీతి ఏముందో అవన్నీ దేవుని సన్నిధిలో తీరిపోయే వరకు అట్లే కూర్చో. యెహోవా సన్నిధిని దావీదు రాజు కూర్చున్నాడు. మనకు కూర్చోవడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది. దేవుని సన్నిధిలో ఉండడం అంటే అదొకలాగా అనిపిస్తుంది. నీ అక్కర, అవసరత అన్నీ తీర్చబడేది దేవుని సన్నిధిలోనే. దేవుని సన్నిధిలోనే భక్సింగ్ గారి గురించి చాలా విషయాలు ఎరగలుగుతూ వస్తాం. ఎంతో విస్తారమైన అలసిపోయి పండుకొని ఉంటే దేవుని సన్నిధిలో ఉన్న అలసటంతా పోయేదంట. ప్రతి భారము పోయేది. ఎంతో ఫ్రెష్గా మళ్ళా కనపడదు. మనకు 7-8 గంటలు నిద్రపోతే కానీ ముఖం వాసినట్టు కనపడదు కదా. దేవుని బిడలుగా జ్ఞాపకం చేయబడేది దావీదు దేవుని సన్నిధిని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిని ప్రేమిస్తే దేవుని దూతల పరివారం వస్తుంది సుమా. దేవుడే నీతో వస్తాడు. దేవుడే నీతో వస్తాడు. దేవుడే నీతో వస్తాడు. ప్రియ సోదరుడా, సోదరి, దేవుని ఇంటిని ప్రేమించటం మాత్రమే కాదు, దేవుని ఆజ్ఞలను ప్రేమించటం మాత్రమే కాదు, దేవుని సన్నిధిని దావీదు ఎలాగూ ప్రేమిస్తున్నాడో అంతగా ప్రేమిస్తున్నాడు కదా. మార్క్స్ వార్త, లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనం. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనను. ఆ ఇంట్లో 4 ఉన్నారు. 4లో 4 దారులు అన్నట్లుగా ఉన్నాయి. 3 ఉన్నారు. వారి విషయాల్లో ఈ మరియ దేవుని సన్నిధిని ఉందంట. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను. ఎక్కడ కూర్చుంది ఆమె? యేసు పాదముల దగ్గర కూర్చొని, ఆయన పాదాల దగ్గర కూర్చోండి. మార్త ఏం చేసిందంట? ఏం పనులు అందరికీ ఉంటాయి. వంట పనులా? ఎవరికి రోజు వంట నో అన్నట్లుగా ఉంది ఇక్కడ. పనులు అందరికీ ఉంటాయి, కాలకృత్యాలు అందరికీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆమె ఏం చేసింది? విస్తారమైన పనులు పెట్టుకునేదంట. సండేనే అన్ని పనులు. ఏమక్క మందిరాన్ని రాలేదు మా దగ్గరికి అంటే, ఆ రోజే క్రిస్మస్ కదా, అన్నీ
ఏమక్క మందిరాలు ఏమన్నా ఆ రోజే బంధువులు వచ్చినారన్నా ఏమన్నా అంటే పిల్లలు ఆ రోజే కొంచెం సెలవు అంటా ఉన్నారు, హాలిడేస్ కదా కదా. మరియాకు ఉండిండవా పనులు? ఆమె మాత్రమే కాదు, ఆమె కూడా చేయబడేది. మరియా అంటే చేదు అని అర్థం. మరియా జీవితంలోని చేదైన జీవితాన్ని, పాప జీవితాన్ని అంతా కూడా ప్రభు పాదాల దగ్గర కూర్చుంటూ వచ్చింది. దేవుని వాక్యము ఆ ఇంటికి ప్రభువే ఎన్ని పర్యాయములు వెళుతూ వచ్చినాడో కదా, ఎన్నో పర్యాయములు వెళ్తున్నాడు. లక్ష్యంగా రాస్తారు, దాదాపు 8 పర్యాయములు వెళ్ళాడు. కనుక ఆమె దేవుని సన్నిధిని అంతగా ప్రేమించింది. ఆమె జీవితం మాత్రమే కాదు, ఆమె ద్వారా తన కుటుంబంలో ఉన్న నిస్సహాయుడైన లాజరుడు జీవితాన్ని మార్చగలుగుతూ వచ్చింది. నీ ద్వారా నీ ఇంట్లో ఉన్న చేదు పోవాలా, నీ కుటుంబంలో ఉన్న శాపము పోవాలా. ఎలీషా దగ్గర తీసుకొచ్చినారు, అయ్యా ప్రవక్త, ఇందులో చేదైన పదార్థం ఉన్నట్లు కింద విషయం ఉంది, సరే తీసుకురండి, ప్రార్థన చేస్తాను. నీ జీవితంలో చేదైన అనుభవం ఉందా? పాడైపోయింది ఉందా? శాపగ్రస్తమైంది ఉందా? మారు మనస్సు పొందని వారుగా అనేకులు ఉన్నారా? లాజరు అంటే ఏమని అర్థము? దేవ సహాయము అని అర్థం. దేవుని యొక్క సహాయము ఆ కుటుంబానికి దేవుడు ఎంతగా చేయగలుగుతూ వచ్చినాడు, వారి జీవితాల్లో దేవుడు కాపాడగలుగుతూ వచ్చినాడు. మరియా యొక్క జీవితము యేసు పాదముల దగ్గర కూర్చుంది. నీ ప్రతి అక్కర, నీ ప్రతి అవసరత, అన్ని విషయాల్లో ఏమి చేయాలంటే దేవుని సన్నిధిని ప్రేమిస్తూ రావాలి. లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు చాలు. మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు యేసు మనం చదువుతాం మరొక చోట ఏమిటంటే, దూత ఆయనను బలపరిచాను. యేసు ప్రభు వారికి శ్రమ విస్తారముగా ఉంది. యేసు ప్రభు ఆ పళ్ళెరమును లేదా దాన్ని చూసినప్పుడు పాత్రను, అది తలతలలాడుచున్నట్లుగా ఉంది. పాపుల యొక్క స్థితి, తను తాగవలసిన పాత్ర భయంకరమైనదిగా కనబడుతుంది. తండ్రి తనను విడిచిపెట్టేది, శిష్యులు తనను విడిచిపెట్టేది, తన శరీరము తనకు సహకరించనిది. ఒకవైపు దేవుని ఆత్మ, ఒకవైపు తన శరీరం సహకరించినదిగా. రేపు తెల్లారితే సెలవులోనికి వెళ్ళాలా? ఎవరిపైన ఆధారపడగలిగినాడు? ఎక్కడికి పోగలుగుతూ వచ్చినాడు? శిష్యులతో అన్నాడు, శిష్యులారా మీరు నా కోసమై కొంచెం ప్రార్థనలో ఉండండి అయ్యా. దేవుని సన్నిధి యొక్క విలువ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతగా గ్రహించగలిగినాడు. నా కోసమే మేలుకొని ఉండలేరా? ఎంతకాలం నేను అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇప్పుడు నాకు అక్కర వచ్చింది, నాకు అవసరం ఉంది. నా తండ్రిని విడిచిపెట్టే పరిస్థితి, మీరందరూ విడిచిపెట్టే పరిస్థితి, శరీరము సహకరించని పరిస్థితి, ఆత్మకు శరీరముకు పోరాటముగా ఉన్నట్లుగా ఉంది. భయంకరమైన పోరాటమును సెలవులో నేను ఎదుర్కోవాలి. నేను కనుక చనిపోకపోతే సాతానుడు అలాగనే గెలిచి ఉన్నట్లుగా ఉంటాడు. మరణముతోనే తీసివేయాలా? ఖచ్చితంగా నేను ప్రాణం పెట్టాలా? దాని కొరకై దేవుని సన్నిధికి ప్రార్థనలో ఉన్నట్లుగా ప్రభు దగ్గరికి, ప్రభు పైన ఆధారపడుటకు సృష్టికర్త అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే తండ్రి యొద్దకు వెళ్తే, నీకు నాకు దేవుని యొక్క సన్నిధి ఎంత అవసరం? దేవుని సన్నిధి తోడు రావడము ఎంత అవసరం. సాధు సుందర్ సింగ్ గారు రాత్రి పడుకొని నిద్రపోయినాడంట. నిద్రపోయిన తర్వాత తెల్లారు చూస్తే అన్ని అడుగులు ఉన్నాయంట. అంటే అడుగులుంటే ఉదయకాలం నుంచి ఆశ్చర్యపడినాడు. ఏమి టీవీ కథ అంటే, దేవుడు మాట్లాడండి, సాధు రాత్రి అంతా అలసిపోయినావు, పడుకోన్నావు, నేను నిన్ను ఎత్తుకొని ఇంత దూరం నడిపించుకుంటూ వచ్చినాను, తీసుకొని వెళ్తూ వచ్చినాను. దేవుని పైన ఆధారపడు,
దేవుని సన్నిధి పైన ఆధారపడు. అనేక మంది భక్తులు వారు దేవుని సన్నిధిని ప్రేమిస్తూ వచ్చినారు. దేవుని సన్నిధి యొక్క విలువ, దేవుని ప్రజెన్స్లో దేవుడు ఏం చేస్తాడు? నీతో మాట్లాడతాడు. యోనా గ్రంథము మనం ఎరుగుదము. యోనా గ్రంథము 1వ అధ్యాయము. యోనా గ్రంథము. దేవుని సన్నిధి విలువను గ్రహించిన వారు అలాగూ చేయరు. యోనా గ్రంథము. ఆమోసు, ఓబద్య, యోనా దేవుని సన్నిధిలో నుండి చదవండి మాట. యోనా అంటే ఏమని? గువ్వ, పావురం, డవ్ అని అర్థం. చాలు. ప్రేమిన వాళ్ళారా, యోనా దేవుని సన్నిధిని ప్రేమించని వాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిని ఏ మాటలైతే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడో దేవుని సన్నిధితో 1వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో దేవుడు అదే మాటలు మాట్లాడినాడు. చదవండి ఆ మాట. 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం. నువ్వు ఒకసారి కాదు, రెండోసార్లు కాదు, ఎన్నిసార్లైనా దేవునితో పదే పదే మాట్లాడతాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో, మార్క్స్ వార్త 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం. ఆయన మరలా వచ్చినాడు. భక్సింగ్ గారు జ్ఞాపకం చేశారంట, ఒకసారి బైబిల్ చదివిన తర్వాత లేదా దేవుడినితో మాట్లాడిన తర్వాత దాన్ని గనక చేయకపోతే జాగ్రత్తగా వినండి, మళ్ళీ రెండోసారి నీతో మాట్లాడంట దేవుడు. నీకు చెప్పడంట. అది ఎప్పుడో మర్చిపోయింటాం దేవుని చెప్పిన పనో దేవుడు మాట్లాడినదో, ఇంకొకటి ఎప్పుడో విడిచిపెట్టి వేసిన వారముగా మనం ఉంటాం. ఒకసారి దేవుడినితో మాట్లాడి చెప్పిన తర్వాత నువ్వు కనుక అది చేయకపోతే రెండోసారి నీతో మాట్లాడు, రెండోసారి నీకు చెప్పడా విషయాలు. ఏమి కారణం ఏంటంటే, మొదటిది దేవుడు మాట్లాడినంత విలువ కలిగి దేవుని సన్నిధిని, ఆయన సన్నిధిని వణుకుతాయంట అనేకమైనవి. దేవుని వాక్యంలో రాయబడింది. సమస్తము పరలోకము, పరలోక వైభవము, దూతలు, ప్రపంచము, సకల రాజ్యాలు, రాజులు, గనులు, గొప్పవారు ఆయన సన్నిధిని గడగడ వణుకుతారు. ఒక్కటి నీవు నేనే వణకంది దేవుని సన్నిధిలో. దేవుని యొక్క సన్నిధిని గుర్తించనిది, దేవుని యొక్క సన్నిధి ప్రభావము గుర్తించనిది ఫరో ఎరిగినాడు. ఇదిగో దేవుడు వారితో పోరాడుచున్నాడు, దేవుడున్నాడు వారితో. రా విడిచిపెడదాం, తొందరగా విడిచిపెట్టేస్తాం. అన్యులకు భయం ఉంటుందండి, లోకస్తులకు భయం ఉంటుంది, గొప్పవారికి భయం ఉంటుంది. దేవుడన్నా, దేవుని సన్నిధన్నా. ఆ స్త్రీ అనింది, మీ దేవుడు చేసిన కార్యములు మా గుండెలు అదిరిపోయినాయి, భయపడిపోయినాం, అవిసిపోయినాం మేము ఎరుకోలో. ప్రియ సహోదరుడా, సహోదరి, శాపగ్రస్తమైన ప్రజలు, శాపగ్రస్తమైన పట్టణాలు, శాపానికి గురి కావలసిన అనేకులు, లోకస్తులు భయపడి దేవుని సన్నిధిని వణుకుతూ ఉన్నారు. మీరు నా సన్నిధిని వణకరా? దేవుని సన్నిధి అంటే ఎంత ఆశామాషి నీకు? దేవుని సన్నిధి అంటే ఎంత ప్రభావం లేని పరిస్థితి? ఆయన సన్నిధిని ప్రేమించు, ఆయన సన్నిధిని ప్రేమించు. దేవుని సన్నిధిని ఎంత ప్రాముఖ్యమో అంత గమనించాలి. భక్సింగ్ గారు ఒకసారి మీటింగ్కు వెళ్ళాలంట బయట దేశంలో. సాయంత్రం 7 అవుతా ఉంది, ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనలో ఉంటే ప్రభు మాట్లాడుతున్నాడు, భక్సింగ్ టైం అయిపోయింది, గో ఫర్ మీటింగ్ అంటే. ఏమన్నాడు తెలిసిన? లార్డ్, ఐ వాంట్ టు బి విత్ thee some more time. ఇంకొంచెం నీ సన్నిధిలో ఉండాలి, ఇంకొంచెం సేపు నీతో ఉండాలని. దేవుని సన్నిధిని అంతగా ప్రేమించిన వారు, నిజమైన విశ్వాసిగా నీ ఆధ్యాత్మికమైన జీవితానికి సరిహద్దు, నీకు సమాధానం ఇచ్చేది, నీ జీవితంలో కలిగి ఉండేది దేవుని సన్నిధిని ప్రేమించు, దేవుని సన్నిధిని ప్రేమించు. జీజాన్ గారు చాలామందికి తెలుసు, జీజాన్ గారు చాలామందికి తెలుసు. ఎంతమంది తెలిసి ఉంటుంది కదా? చాలామందికి తెలుసు. 1 వీక్ బిఫోర్ బెంగళూరులో చనిపోకముందు రూమ్లో ఉన్నాడంట. రూమ్లో ఉంటే
తెల్లవారుజామున 3 అయింది, ఫ్రెష్గా స్నానం చేశారు, షేవింగ్ చేసుకున్నాడు. స్నానం చేసి కోటు షూట్ అన్నీ వేసుకొని కూర్చోంటే కొంచెం అనారోగ్యత కనుక పిల్లలు వచ్చారంట. డాడీ వాట్ ఆర్ యూ డూయింగ్? ఈ టైంలో గాడ్ ఈజ్ విత్ మీ కదా, డోంట్ డిస్టర్బ్ మీ అన్నాడంట. దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవుని సన్నిధిలో ఉన్నా, కొద్దిసేపు నేను గడపాల, నన్ను డిస్టర్బ్ చేయగాకండి. ప్రియమైన సహోదరుడా సహోదరి, నీకున్న ప్రతి అక్కర ప్రతిది కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించు. అన్నా చేసినది అదే. యెహోవా సన్నిధిని నేను నా కంప్లీట్ బర్డెన్ అంతా కూడా, నా భర్త, నా అక్క, నా ఇంటివారు, నా యాజకుడు, వారు వీరన్న మాటలు అన్నీ కూడా విస్తారమైన ఆలోచనలు, నా గర్భం సహకరించడంలా నా జీవితం ఇలాగ ఉంది. దేవుని సన్నిధిని నేను కుమ్మరించుకుంటున్నానయ్యా. ప్రేమైన సహోదరుడా సహోదరి, వారందరూ కూడా దేవుని సన్నిధిని ప్రేమించిన వారు. దావీదు తన జీవితంలో దేవుని సన్నిధిని అమాంతంగా ప్రేమించినవాడు. కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు చాలు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది. లోకానుసారమైనది కాదు కానీ దావీదనేది నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంది. ఏ టైంలో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ప్రభు త్రోసిపుచ్చేవాడు కాదు సుమా. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం, ఆనందం నీ హృదయానికి తెప్పరిలింప చేసేది దేవుని సన్నిధిని. ఒక క్రైస్తవురాలని వెంటనే కనుక్కోవచ్చు, పేర్లు చెప్పాల్సిన అవసరం లే, ఇంకొకటి నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లే. వారి ముఖ కవలికలలో ఉన్న సంతోషము, సమాధానం కదా. మోషే దేవుని సన్నిధిని అనుభవిస్తేనే ప్రకాశిస్తూ వచ్చింది. దేవుని సన్నిధి చేత తన ముఖాన్ని అనేకులు చూడలేకపోతూ వచ్చినారు. భక్సింగానంటే ఆ దినాల్లో చూస్తేనే కాదు, వింటానే, దూరం ఉంటానే భయపడి దాక్కుండేవారు. ఏమి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్ విత్ హిమ్. దేవుని సన్నిధిని అనుభవించిన వారికి అనేకులకు ఎరుగుదురు. దేవుని సన్నిధిని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో నీకున్న సమస్యలన్నీ దూరమవుతాయి సుమా. వాస్తవం ఇది, వాస్తవము. దేవుని సన్నిధికి తీసుకొనిరా. నీకున్న సమస్యలు, నీకున్న భారములు, నీకున్న కష్టములు, నీకంటే అవి పెద్దవిగా ఉండవచ్చు, నీకంటే అవి ఎక్కువగా ఉండవచ్చు, నిన్నవి నలిపివేసినట్లుగా ఉండవచ్చు. దేవుని సన్నిధికి ఇవన్నీ తీసుకురా. సాతాను నిన్ను తొందర పెడుతున్నాడా? పరిస్థితులు తొందర పెడుతున్నాయా? నీ కుటుంబము అలాగ తొందర పెడుతుందా? నీ శరీరము సహకరించడం లేదా? దేవుని సన్నిధికి సంపూర్ణంగా తీసుకురా. దేవుని సన్నిధిని ప్రేమించు. ఏదో బైబిల్ చదివి ఆరాధన చేసి కాసింత ప్రార్థన చేసుకొని పోవడమే కాదు, ఆయన సన్నిధిలోని సమస్యలన్నిటితో పాటు ఎక్కువగా ఆయన సన్నిధిని ప్రేమించేది అలవాటు చేసుకుంటారు. దావీదు జీవితంలో తాను దేవుని సన్నిధిని తాను ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు కీర్తనల గ్రంథము 116వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 116 మొట్టమొదటి వచనం. యెహోవా నా మొరను ఎందుకు ప్రేమిస్తున్నాడు దావీదు? దేవుని ఇంటిని, దేవుని సన్నిధిని. అంతేకాదు బికాస్ ఆఫ్ హీ ఆన్సర్డ్ మై ప్రేయర్స్. దేవుడు నా ప్రార్థనలను ఆలకించను. చాలా పర్యాయములు కొన్ని కఠినమైన సమస్యలు ఉంటాయి, కొన్ని ముడి సమస్యలు ఉంటాయి. ప్రభు దగ్గరికి వాళ్ళు తీసుకొచ్చినారు. ప్రభువా మేమెందుకు పోగొట్టలేకపోతున్నాం? చూ అన్న, చా అన్న, లేదా గెహాజీ కదా, ఆ దండం తీసుకుపోయి ఎన్ని చేసినా కూడా ఏమి కావడం లేదు. ఏమి కారణం? ప్రార్థన చేయండి, విశ్వాసంతో చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నమ్మకం వచ్చి ప్రార్థన చేయి. దావీదు జీవితంలో తను దేవుణ్ణి ప్రేమించేది ఎలాగునంటే, దేవుడు నా ప్రతి ప్రార్థనకు జవాబిచ్చినాడు. మరొక చోట రాయబడింది, ఆయన నా ప్రార్థనలు నిరాకరించలేదు సుమా. కొన్ని ప్రార్థనలు వింటాడేమో దేవుడు, కొన్ని మాత్రమే అవసరమైనటువంటి ప్రార్థన చేయాలనేమో.
కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే దేవుని సన్నిధికి తీసుకుపోవాలనే కాదు, కానీ దావీదు తన శ్రమానుభవ కాలం అంతటిలో కూడా అనేకులు వారి శ్రమానుభవ కాలములలో బైబిల్ గ్రంథంలో దాదాపు 7 ఉన్నారు. వారి ప్రార్థనలన్నీ కూడా వినబడినాయి దేవునికి. వారి ప్రార్థనలన్నీ కూడా దేవుడు వింటూ వచ్చినాడు. వారి ప్రార్థనలకు జవాబిస్తూ వచ్చినాడు. నీ ప్రార్థనలకు ఇంకా జవాబు రాలేదా? నీ ప్రార్థనల అక్కర్లు తీర్చబడలేదా? కొన్ని మాత్రమే ఉన్నాయా? కొన్ని ముడి సమస్యలు ఇంకోటి ఉన్నాయా? పట్టుకో ప్రభు దగ్గర. దేవుడు తప్పనిసరిగా నా ప్రార్థనలు ఆలకించి జవాబునిచ్చేవాడు. భక్సింగ్ గారు అన్నాడు, సో మెనీ ప్రేయర్స్ ఐ గాట్ ద ఆన్సర్స్. నేను అనేకమైన ప్రార్థనలకు జవాబు పొందినాను, కొన్ని ప్రార్థనలకు జవాబు పొందలేదు. ఐ వెయిటెడ్ లాంగ్ టైమ్, సో మెనీ టైమ్స్. వెయిట్ చేయి, జవాబు పొందేంత వరకు విడిచిపెట్టబాకు. నీకున్న ధైర్యాన్ని, నీకున్న అక్కరను. వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నాయా? కుటుంబంగా ఉన్నాయా? పోరాటాలు ఉన్నాయా? చదువు విషయాల్లో, వివాహ విషయాల్లో, నీ ఉద్యోగ విషయాల్లో నీకు ఏది ఎక్కరో, ఏది అవసరమో తీర్చేది ఆయనే, ఇచ్చేది ఆయనే. అంతవరకు నీ జీవితం పట్టుదల ఏముండాలంటే ప్రార్థనలన్నిటికీ నేను జవాబు పొందాలా. ఎవరో ప్రార్థన చేస్తే, సంఘము ప్రార్థన చేస్తే ఏదో అవసరానికి ఉపవాసం ఉంటే టక్కన వస్తాయని కాదు, జవాబు పొందేంత వరకు ప్రార్థన చేయాలి సుమా. జవాబు పొందినాననే చెప్పగలిగిన జాబితాలోనికి నీవు రావాలా. ఈ సంవత్సరంలో అది ఆరంభించండి. ప్రతి ప్రార్థనకు ఏ సమయంలో పోయినా, వద్దు నాయన ఈ టైంలో రాబాకు, ఈ టైంలో ఉండు, ఈ టైం మంచిది కాదంటాడా దేవుడు? ఎదురు చూస్తూ ఉంటాడంట. ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు వారికి ఆన్సర్స్ ఇస్తామా అని. యేసుప్రభు ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడంట? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో తీయద్దులండి. మారు ఆయన దగ్గరికి వెళ్ళినాడు, మాటికి వెళ్ళినాడు. ఏమి కారణం? ఒకసారి పోయి ప్రార్థన చేసి వచ్చినాడు, జవాబు రాలే. యేసుప్రభుకు జవాబు వచ్చిందా లేదండి? వచ్చిందా? రాలా. యేసుప్రభు ఏమో, ప్రభా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, తండ్రి చిత్తమేమో నెరవేర్చబడాలి. కొన్ని దేవుని చిత్తం నెరవేర్చబడేదానికి ఉండవచ్చు, దేవుడు బయలుపరుస్తుంది కాక. అయితే తన ధైర్యమును, తన ప్రార్థనా జీవితమును ఆయన తను తాను ఏం చేసినంట? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ 5:8. హెబ్రీ 5:8. చాలు. ప్రేమ వాళ్ళారా, ప్రభువైన యేసు క్రీస్తు వారే సంపూర్ణంగా అప్పగించుకునే కుమారుడై ఉండి ఆయనకి అంత అవసరత వచ్చినప్పుడు ఎన్ని ప్రార్థనలకు జవాబున్నాడు. ప్రభువా నీవు నా ప్రార్థన వినినందుకై నీకు వందనాలు. దావీదు అలాగూ చెప్పగలిగినాడు. బికాస్ ఆఫ్ దేవుడు నా ప్రార్థనలు విన్నాడు. రాసుకో లిస్టులో. గత సంవత్సరాలన్నింటిలో ఎన్ని ప్రార్థనలను చేసి ఉంటావు. విడువని ప్రార్థనలో నీకున్న సమస్యలు, ముడి సమస్యలు అక్కర తీర్చబడి నాకు కాదు, సాధ్యపరచబడదు. శిష్యురాళ్ళు లేదా స్త్రీలు సమాధి దగ్గరికి వాళ్ళు వెళ్ళినారు. చూడండి ఆ మాట, మార్కు సువార్త ఆఖరి అధ్యాయం. మార్కు సువార్త ఆఖరి అధ్యాయం. మార్కు సువార్త ఆఖరి అధ్యాయం. మార్కు సువార్త మార్కు సువార్త 16వ అధ్యాయము 2-3 వచనాలు. రాయి బైబిల్ గ్రంథంలో పెద్ద సమస్యగా జ్ఞాపకం చేయబడుతుంది. దావీదు అంటాడు, ప్రభువా నేను ఎక్కలేనంత ఈ కొండపైకి ఎక్కించు. ప్రభు అన్నాడు, ఈ రాయిని తీసుకుపోయి సముద్రంలో వేయాలని. మన అవిశ్వాసం అనేవి కొన్ని ఉంటాయి. స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఎవరంట? మగ్దలేన మరియా,
చెప్పకుండా ఉన్నారు, మేము బలవంతులం కదా. స్త్రీలు చాలా బలహీనలైన వారు. సరే, వారి రాయి పెద్ద సమస్యగా ఉంది. వారు స్త్రీలే అయినప్పటికీ వారు ప్రభు పైన విశ్వాసం ఉంచిన వారు. ప్రభు, మాకున్న సమస్య ఇది, మాకున్న విధానం ఇది. ప్రభు దగ్గరికి ఆ మాట లేదా సమాధి దగ్గరికి రాగానే వారికి ఉన్న రాయి దొరలించబడింది. వారు కలిగి ఉన్న కలవరానికి, వారు కలిగిన అభ్యంతరానికి, మనస్సులో ఉన్న వారిని కలవరపెట్టి అభ్యంతరపట్టే ఇబ్బందిని బట్టి వారు ప్రభును చూడాలి, ప్రభు కార్యములను చూడాలి. కనుక వారి సమస్య తొలగించబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకున్నది అంతైనను సరే దాని విశ్వాసం తెచ్చి సముద్రంలో పడవేయమన్నట్లుగా మనకున్న సమస్యలు అవి చిన్న రాయో పెద్ద రాయో, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలకాయ మీద రాయి ఉన్నట్లుగా ఉన్నట్టు ఉంటుంది. అవన్నీ కూడా దొరలించబడతాయి. దావీదు జ్ఞాపకం చేసింది 120 అధ్యాయం, కీర్తన గ్రంథము 120 అధ్యాయము మొట్టమొదటి వచనం. కీర్తనలు 120 అధ్యాయము 120 మొదటి వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. కనుక శ్రమలలో దావీదుకు కలిగిన శ్రమలు అనేకములు అని వ్రాయబడింది. దాంట్లో 10 ఉంటాయో లేవో నీకు నాకు. 20 అధ్యాయం మొట్టమొదటి వచనం, అదే కీర్తన గ్రంథము 20 అధ్యాయము మొట్టమొదటి వచనం. ఆపత్కాలం, వెన్ హీ వాస్ ట్రబుల్ కదా, ఎంతటి సమస్యల్లో ఉన్నాడు. ఒక అడుగే మరణమునకు తనకు దూరంగా ఉంది. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. చుట్టూ మోహరించినట్లుగా ఉన్నారు 10,000 మంది. దావీదుకు విస్తారమైన శ్రమలు అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి ప్రార్థనకు దావీదు తన జీవితంలో అనేకమైన వాటికి జవాబు పొందినవాడు. ఏ దేవుని నీవు కలిగి ఉన్నావు, ఏ ప్రభువును నీవు కలిగి ఉన్నావు, ఎక్కడికి పోవలసిన అవసరం లేదు. నీ ప్రభువు నీతో ఉన్నాడు. ఆరాధన చేయటం మటుకే కాదు, దేవునింటికి వచ్చటం మటుకు మాత్రమే కాదు, నీ ప్రతి సమస్యకు, ప్రతి ప్రార్థనకు ఆయనే నీకు అక్కర తీర్చువాడు. అందరు శిష్యులు చనిపోయినారు. ఒక్కడే పద్మాస్ ద్వీపంలో వేయబడ్డాడు. ముసిలిమితో ముసలి ప్రాయంలో వణికిపోతూ ఎంతో వేదున్నాడు. ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రభు తనతో ఉన్నాడని పరలోక వైభవంను చూపించినాడు. ప్రకటన గ్రంథాన్ని వ్రాయడానికి కృపనిస్తూ వచ్చినాడు. ఎంతోమంది ఎన్ని విషయాలు కదా, ఎంతోమంది జాన్ బనెన్ గారు ఎంతోమంది వారు రాసిన గ్రంథాలు, పుస్తకాలు ఏమి జ్ఞాపకం చేయబడుతున్నాయి, అవన్నీ చదివి చెప్పడం లేదు. కానీ వ్యక్తిగతంగా వారి జీవితాల్లో దేవుని దగ్గర వారు జవాబు పొందినవి. నీకు నాకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు. తలంపు ఏంటంటే దావీదు వలె ఆయన ప్రతి ప్రార్థనకు జవాబు పొందిన వారముగా ఉన్నామా? ఏ దేవుని నీవు కలిగి ఉన్నావు, ఏ ప్రభువుని నీవు కలిగి ఉన్నావు? ఆకాశమును భూమిని కలుగజేసిన దేవుడు, నీ కొరకై దేవుడు ప్రార్థన తాళపు చెవిని అనుగ్రహించినవాడు. నీ సమస్యకు పరిష్కారం నీవే. నీ సమస్యకు పరిష్కారం చేసుకోవాల్సింది నీ దగ్గరనే ఉంది. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 65:2, కీర్తనలు 65వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా. ఒక బోధకుడు ఏం బోధ లేకుండా ఆదివారంన ప్రార్థన చేసినాడు. ప్రభా, నా ప్రార్థన నా వాక్యం దయచేయనండి. కొత్తగా ఒక సహోదరి వచ్చిందంట మందిరానికి. అరే, ఈ దేవుడు ప్రార్థనలు వింటాడా? పూజలు చేసినా, పునస్కారాలు చేస్తున్నా, మా దేవుడు మాట వినడే. రాయితో కొట్టినా, టెంకాయతో కొట్టినా, గట్టి కొట్టినా, ఇంకోటి చేసినా ఏమి చెవులు కానీ ఉలుకు పలుకులేదే, ఏమి వాసన పలుకులేదే. ఈ దేవుడు ప్రార్థనలు వింటాడా? ఈ ప్రార్థనలో జవాబిస్తాడా? ఈ దేవుడు ఏది అడిగినా అది ఇస్తాడా? స్నేహితుడు తన స్నేహితుని కొరకై మరొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి ఆకలి కొని ఉన్నాడని అడిగితే వాడు రాతిని అడిగితే రొట్టెనిస్తాడా? లేచి ఎడా. ఇదే తెలంగాణలో చోట పెళ్లి కాకముందు నేను ఉన్నప్పుడు బయట అక్కడక్కడ సువార్త సేవకి వెళ్ళి రాత్రి వచ్చి పండుకున్నా. రాత్రి 12 అయింది. బాగా ఆకలి అవుతా ఉంది. అప్పుడు ఒక్కొక్కరు ఇంటికి మీరు పెడుతున్నట్లుగా వచ్చి భోజనం తెచ్చేవాళ్ళు. ఆకలి అయింది, చలి బాగా ఈ కాలంలో. లోపల కడుపు కాలుతుంది. ఇది ఉంది నా జీవితంలో, అటువంటివి మర్చిపోలేను.
బాగా ఆకలిగా ప్రార్థన చేసుకుని, ప్రభా ఆకలి అవుతుంది. నమ్ముతారు లేదు, ఒక పావు గంటలో ఒక మంచి సహోదరి ఆమె అన్నీ తీసుకొని వచ్చి, అన్న ఆలస్యం ఏమైందన్న, నేను చెప్పలేదు చేయలేదు, అప్పుడు ఫోన్లు ఉండేవి కాదు. మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. కొన్ని మాత్రమే వింటాను, కొన్ని విననేవాడు కాదు. నీ ప్రార్థనలు అది ఎట్టిదైనా ఏ విషయమైనా, ప్రభువా నన్ను శత్రువులు తరుముచూ ఉన్నారు, ప్రభువా ఫిలిష్తీయులు వెంటపడుతూ ఉన్నారు, ఆలోచన తలంపులి, నన్ను మంచం మీద పడుకుంటే అప్పగించేవారు ఉన్నారు, నా శత్రువు ఎడతేక నన్ను చంపివేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు ఎలాగుంటానో తెలీదు. ఎన్ని రకాల ప్రార్థనలు దావీదు చేసింటాడు. ఎంతమంది ఎన్ని రకాల జవాబులు పొందినావు. సమస్య ఏంటంటే నీకు కూడా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఆ సమస్యలన్నిటికీ జవాబు పొందలేని దానవుగా ఉన్నావు. అవిశ్వాసమా, దేవుని నమ్మని స్థితి, దేవుని వాగ్దానాలను గుర్తించని స్థితి, దేవుడు ఆలస్యం చేసేది నీ క్షేమం కొరకనైనా గ్రహించు. లేఖనముల ద్వారా మాట్లాడినప్పుడు ప్రభు గ్రహించు, గుర్తించుకో. అయితే ప్రతి ప్రార్థనకు జవాబు పొందాను. అనేక మంది, హిజ్కియా అయితేమి, యేసుప్రభు అయితేమి, దావీదైతేనేమి, బైబిల్ గ్రంథంలో కోకొలులుగా చాలామంది ఉన్నారు. వారు తమ జీవితాలకు ప్రతి ప్రార్థనకు జవాబు పొందినారు. ప్రశ్న ఏమిటంటే మన జీవితాల్లో మనము దేవుని నుండి ఇచ్చే జవాబును పొందలేని వారు. దావీదు అంటాడు, రండి కీర్తనలు 116 మొట్టమొదటి వచనం. కీర్తనలు 116. చాలు ప్రేమిన వాళ్ళారా, దేవుడు తన ప్రార్థనలో ఆలకించినాడు. భక్సింగ్ గారి ద్వారా, ఆయన జీవితం ద్వారా నేర్చుకునేది ఏమిటంటే ప్రార్థన చేసేది. ఎట్లా నేర్పించేవాడంటే ఆరంభంలో వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేసేది. అంతేకాదు, చేత కాకపోతే ఇంకా సమస్యలుంటే పాత వాళ్ళకు అనుభవం ఉంటుంది, సాష్టాంగపడి దేవుని సన్నిధిలో జవాబు పొందేంత వరకు ప్రార్థన చేయించేవాడంట. బిలీగ్రహం గారు జ్ఞాపకం చేసింది, ఆయన అడిగితే ఇంటర్వ్యూలో ఎరుగుదుము చాలామంది, ఏమని జ్ఞాపకం చేసినాడు, ఎట్లయ్యా హౌ యూ ఫ్లారిష్, ఇంతగా అభివృద్ధి పొందడానికి ఇంతగా వేల మందికి ఒక్క వర్తమానం ఇస్తే 30,000 మంది అలాగూ రక్షణ పొందినవారు. అదే వాక్యం అందరూ ప్రకటించినప్పటికీ కారణం ఏంటంటే ప్రార్థన. జవాబు పొందేంత వరకు ప్రార్థన విడవకు. దేవుని సన్నిధిలో దేవుని దూతను నీ దగ్గరికి పంపేంత వరకు, దేవుని సమాధానం నీలోనికి వచ్చేంత వరకు, దేవుడు నీకు వాగ్దానము చేసేంత వరకు, దేవుడు నీకు నమ్మకము పుట్టించేంత వరకు, జవాబు పొందినామని ధైర్యం వచ్చేంత వరకు, నీ ప్రతి సమస్యకు జవాబు పొందేంత వరకు. అది దావీదు గ్రహించింది. ఎందుకు దేవుని ఇంతగా ప్రేమించడం, దేవుని ఇంటిని, దేవుని వాక్యమును, దేవుని సన్నిధిని ఇంతగా ప్రేమించే అనుభవం ఏమిటంటే ఆయన నా ప్రతి ప్రార్థనకు జవాబిన్నాడు. నా స్నేహితుడిని అడిగితే తీర్చకపోవచ్చు, నా తల్లిదండ్రులను అడిగితే తీర్చకపోవచ్చు, నా బంధువులను అడిగితే, నా భార్యను, నా పిల్లలను అడిగితే తీర్చకపోవచ్చు, నేను అడిగినదల్లా నా ప్రభువు తీరుస్తూ వచ్చినాడు. నీ జవాబు పొందుతూ వచ్చినావా? నీ జీవితంలో సమస్య కారణకురాలవు నీవే, సమస్య ఉన్నది నీవే, తీర్చుకోవాల్సినది వాడవు నీవే. దేవుని సన్నిధిలో తాను ఎందుకు దేవుని ఇంతగా ప్రేమించగలుగుతూ వచ్చినాడా అంటే దేవుడు నా ప్రతి ప్రార్థనకు జవాబిచ్చినాడు. ఇంకా కొన్ని రానోటివి జవాబు పొందినటువంటి ప్రభు దగ్గర అడుగు. చివరికి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 18వ అధ్యాయం. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము, కీర్తనలు 18 మొట్టమొదటి వచనం కలిసి చదువుదాం. మొట్టమొదటి వచనాన్ని కలిసి చదువుదాం. అంతే ఒకటో వచనం ఆడికి అయిపోయింది. ఒకరు చదవండి, ఎవరైనా ఒక్కరు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదు యొక్క అనుభవం జీవితంలో దేవుని మందిరముతో ఆరంభించి చివరికి ఏమన్నాడంటే, యెహోవా నా బలమా,
నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రేమ ఎక్కడి నుండి ఆరంభమవుతుందంట తెలీదా? మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి యోహాను 1 యోహాను 4వ అధ్యాయం 7వ వచనం. చాలు. ప్రేమ దేవుని మూలముగా కలుగుచుంది. ప్రేమ ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? అక్కడి నుంచే. సరే, దావీదు ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునింటిని ప్రేమిస్తే ఎంతటి ఆశీర్వాదమో, దేవుని వాక్యమును ప్రేమిస్తే, దేవుని సన్నిధిని ఎన్ని ప్రేమిస్తే ఎంత వాక్యమో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆరంభంలో మనము చూస్తాం. అద్వితీయ కుమారుణ్ణి క్రీస్తు యేసును కలిగి ఉండడం ద్వారా ప్రతి ఆశీర్వాదము క్రీస్తు యేసులో ఉంది. నీ శరీర సంబంధమైనది, ఆత్మీయ సంబంధమైన రక్షణతో కూడుకున్నది. కనుక ఈ రక్షణ కార్యమును అనుభవించిన దావీదు ఇప్పుడు యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఏ పరిస్థితుల్లో దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు? ఏ పరిస్థితుల్లో? అన్నీ దేవుడు ఇచ్చినప్పుడు కాదు, దేవుడు అన్నీ సమకూర్చినప్పుడు కాదు, దేవుడు అన్నీ ఆశీర్వదించినప్పుడు కాదు. చదవండి, పైభాగం ఉంది సన్నక్షరాల్లో, చదవండి ఆ మాట. లేదా? అతని శత్రువులందరి చేతిలో నుండి కరెంట్ లేదు, వెనకలు ఉండాలి. కనీసం మీరన్నా కనకరించండి. అంతా యవనస్తులు మానుకున్నారు ఏమక్క బ్రదర్స్. అన్ని పరిస్థితుల్లో నుండి శత్రువులు సమూహం ఉన్నప్పటికీ విన్నాం కదా, దాదాపు దావీదుకు 10 రకాల శత్రువులు ఉన్నారు. అందరి శత్రువుల చేతిలో నుండి విడిపించబడిన తర్వాత దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను. దేవుణ్ణి నీవు ప్రేమిస్తూ ఉన్నావా? నీ వ్యక్తిగత జీవితంలో ప్రభువును ప్రేమిస్తూ ఉన్నావా? ప్రభువును ప్రేమిస్తున్నావా? ఎట్లా ప్రేమించేది కదా? ప్రేమ అంటే ఎట్లా ప్రభును ప్రేమించేది? ఎట్లా ప్రేమించేది? యోహాను రాసిన పత్రిక చదవండి. 3వ యోహాను రాసిన 2వ యోహాను రాసిన పత్రిక 6వ వచనం. ఆజ్ఞలు గైకొనుటయే ప్రేమ. ప్రేమలో నడుచుకున్నటయే దేవుని ఆజ్ఞ నెరవేర్చింది. ఆ ముడిపడి ఉంటుంది, ఒకదానికొకటి సంబంధం ఉన్నట్లుగా ఉంటుంది, ఒడంబడిక ఉన్నట్లు ఉంటుంది, నిబంధన అన్నట్లుగా ఉంటుంది. దేవుణ్ణి ప్రేమిస్తున్నాడంటే ఆజ్ఞలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. అదే అలాగుంచితే శత్రువులందరి చేతుల్లోండి విడిపించినాడు కనుకనే. అంతేకాకుండా తన పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. భార్యను ప్రేమించు కొంతకాలమే, భర్తను ప్రేమించు కొంతకాలం, పిల్లలను ప్రేమించు కొంతకాలమే. వాళ్ళని ప్రేమించొద్దని కాదు, కానీ అన్నిటికంటే మరెక్కువగా దేవుని ప్రేమించాలి. యెహోవా నా బలమా, నా గానమా, నా కోట, నా ఆశ్రయం, నా శృంగము, నా దేవుడు, నా బలమును నేను ప్రేమించుచున్నాను. పేతురుతో అనింది అదే. పేతురు, నీవు నన్ను రాత్రి వింటూ వచ్చినావు. ప్రేమిస్తున్నావా? నీ ఉద్యోగం కంటే, నీ ఇంటి కంటే, నీకున్న బలము కంటే, నీకున్న శక్తి కంటే, నీకున్న జ్ఞానం కంటే ప్రభు నిన్ను ఏ విషయాల్లో ప్రేమించమని కోరుతున్నాడో ఆ విషయంలో అడిగి పొందుతూ రావాలి. ఇట్టి ప్రేమించిన దావీదును, లేదా ఇంతగా దేవుని మందిరాన్ని మొదలుకొని దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చిన దావీదును దేవుడు చూస్తూ వచ్చిన సాక్ష్యం. దానికంటే ముందుగా యేసు ప్రభువారు ఎక్కడ జన్మించినాడంట? మా ఊర్లో అంటారేమో. ఏ ఊర్లో? అదేనా చెప్పండి, క్లూ ఇచ్చినా కూడా. బెత్లెహేంలో. ఎందుకంత దగ్గరికి రావాల్సింది? మత్తయి సువార్త రాజుకు కలవరమైపోయింది. నేనే కదా రాజు, మరొక రాజు పుడతాడంటే అని కలవరమైంది. కనుక యేసు ప్రభువారు లేఖనాలను బట్టి ఫలాని ప్రాంతంలో పుడతాడు. యేసు ప్రభు పరలోకం నుండి ఎక్కడ పుట్టేదానికి వచ్చినాడా అంటే దావీదు వంశావల్లోనికి.
దావీదు యొక్క ఊరిలో ఏ దావీదు పుట్టుతూ వచ్చినాడో, ఏ దావీదు యొక్క యూదా గోత్రమును కోరుకుంటూ వచ్చినాడో యేసు ప్రభువారు ఎంతగా ప్రేమించినాడు. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తున్నాడు. నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించుచు ఉన్నాను. ప్రభును ప్రేమించి చూడు. దావీదు ఎంతగా దేవుని ప్రేమించినాడు. ఎంతగా ప్రేమించిన దావీదు అదే గ్రామంలో, అదే కుటుంబంలో, అదే వంశంలో, అదే దావీదు కుమారుడుగా నేను కూడా జన్మించాలి. దేవుని ప్రేమించేది నేర్చుకుందామా? దావీదు విషయమై ఏమని దేవుడు ప్రమాణం చేస్తూ వచ్చినాడు చదవండి. 2-3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 91వ అధ్యాయం కీర్తనలు, 91వ అధ్యాయం, మరొకరు 89-29 కీర్తనలు, 91:14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు. చాలు. కీర్తనలు 89:28 దావీదు నన్ను ప్రేమించుచు ఉన్నాడు. నీ గురించి నా గురించి సాక్ష్యం చెప్పగలడా? దావీదా, ఎంతగా నన్ను ప్రేమించగల కారణమేమిటి? ఎంతగా నన్ను హత్తుకొనడానికి షూలమితనింది. ఏం కారణం? నల్లగుండె కర్రగుండామని సొలొమోను రాజు ప్రేమించినాడు అంటే ఏమి కారణం? ఏదో ఉంది. అలాగూ దేవుడే దావీదు విషయమై జ్ఞాపకం చేసినాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. తనను ప్రేమించే వారి విషయమై తాను దాచి ఉంచినవి ఆశీర్వాదములు ఎలాగున్నాయి? నీతో నా నిబంధన చేస్తున్నా, నీతో కవనెంట్ చేస్తున్నా. అబ్రహాంతో చేసినది, నోవహుతో చేసినది, ఇతరులతో చేసినదే కాదు. దావీదా, నీతో, నీ సంతానంతో, నీ కుటుంబంతో తరతరముల వరకు నీతో ఉంటాను. నీతో నిబంధన చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 80 గోత్రములు. ఎన్ని గోత్రములు? ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని వేరైపోయినాయి? 10 ఒకవైపు. దేవుడు కొరుకొనిన గోత్రాలు, గోత్రములలో దావీదుది కదా సంబంధించినది. దేవుడు కోరుకున్నాడు. దావీదుతో నేను చేసిన ప్రమాణం, దేవుడితో నేను చేసిన నిబంధన తరతరముల వరకు సింహాసనము స్థిరపరచెదను. దావీదుని ఏమన్నాడు చూడండి. 27వ వచనం, 89వ అధ్యాయం 27వ వచనం. దావీదు దేవునికి ఎవరంట? జ్యేష్ఠుడు అంటే మొదటి వాడు. విస్తారమైన ఇశ్రాయేలు జనాంగముడినప్పటికీ, కోట్ల కొలది ప్రజలు భూమి మీద ఉండినప్పటికీ, ఎవడును లెక్కింపజాలని సమూహము ప్రకటన 7వ అధ్యాయంలో పరలోకంలో ప్రవేశించబడినప్పటికీ దావీదు ఒక్కడే నా జ్యేష్ఠమైన వాడు, నాకు ఇష్టమైన కుమారుడు, నన్ను ప్రేమించిన వాడు. అంతేకాదు చూడండి 29వ వచనం, 89 ఆకాశమున్నంత వరకు. 35వ వచనం, చాలు. ప్రేమిన వాళ్ళారా, యేసు ప్రభువారు అదే గ్రామంలో జన్మించడానికి ఇష్టపడిన వాడు. దావీదంతగా ప్రేమించిన, నన్ను ప్రేమించిన దావీదు అంత మాత్రమే కాదు, అతనితో నా నిబంధన చేస్తున్నా, కవనెంట్ చేస్తున్నా. అది మామూలు నిబంధన కాదు, ఉప్పు నిబంధనతో కూడుకున్నది, తాత్కాలికమైనది, టెంపరీ కాదు, నిత్య నిబంధనది, శాశ్వత కాలము ఉండునది. దావీదు సింహాసనము తరతరములు ఉంటుంది. వాని సింహాసనమును బలపరచడానికి, అతనిలో నుండి రాజు రావడానికి యేసుప్రభు జన్మించినాడు. కారణం అది. అంతేకాదు, దావీదా, నువ్వు నన్ను ఎంతగా ప్రేమించినావు గనక నీ సింహాసనమును స్థిరపరుస్తాను, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీతో నిబంధన చేస్తాను. నీతో ఉండేది ఎంతవరకు ఉంటుంది నా నిబంధన, నా ప్రమాణము? నాట్ ఓన్లీ ఎస్టర్డే, టుడే అండ్ టుమారో కాదు. ఎంతవరకు? భూమి ఉన్నంతకాలం. సూర్యుడు ఎంతకాలం ఉంటాడు? చంద్రుడు ఎంతకాలం ఉంటాడు?
2000 సంవత్సరాల యేసు ప్రభువారు వచ్చి భూమి మీద సంఘము కొనిపోబడి లాస్ట్లో ఆకాశమును భూమిని అనగా ఆకాశమును చాపవలె చుట్టి నాశనం చేసి పోయేంత వరకు, ప్రభు యొక్క రాకడొచ్చి మధ్యాకాశం పోయేంత వరకు, మనమందరం పరలోకం వెళ్ళేంత వరకు దావీదుతో చేసిన ఆ నిబంధన, ఆ ప్రమాణం ఎంతో గొప్పది. దేవుని ప్రేమించి వారికి దేవుడు దాచించిన మేలులు ఎంత గొప్ప విస్తారమైనది. దావీదు వల్ల దేవుని ఇంటిని ప్రభువును ప్రేమించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.